BD14, విజయ్ దేవరకొండ, ఒకే ఒక గ్లిమ్స్ అండ్ ద ఇంటర్నెట్ ఈజ్ ఆన్ ఫైర్. హలో చిచ్చా మామా బ్రోస్, వాట్సాప్ వాట్సాప్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఆపర్జీన్, ద డిఎన్ఏ ఆఫ్ సినిమా. కొత్తగా వచ్చినట్టయితే ఆ లైక్లు, షేర్లు, కమెంట్లు, సబ్స్క్రైబ్లు కొట్టండి. వీడియోలు చూస్తున్నారుగా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారుగా, ఫన్ చేస్తున్నానా? అయితే సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకో, పనికొస్తుంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వీడియో BD14 టైటిల్ గ్లిమ్స్ గురించి, డైరెక్టెడ్ బై రాహుల్ సాంక్రిత్యన్. అది కాదు భయ్య, విజయ్ దేవరకొండ గారి 14th మూవీ టైటిల్ పేరు రణబాలి అని పెట్టారు కదా. రణబాలి స్టార్ట్స్ విత్ ఆర్. దానికన్నా ముందు వస్తున్న సినిమా పేరు రౌడీ జనార్దన, అది కూడా స్టార్ట్స్ విత్ ఆర్. అసలు ఈ ఆర్ సెంటిమెంట్ ఏమన్నా ఫాలో అవుతున్నారంటారా? ఆర్ అంటే రష్మిక గారు కూడా ఉన్నారు కదా రణబాలిలో. ఏమన్నా ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే బాగుండాలని అనుకుంటున్నా మన విజయ్ దేవరకొండ గారికి. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ కి ఒక గేమ్ చేంజర్ అవబోతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకనేది ఈ టైటిల్ గేమ్స్ యొక్క డీటెయిల్ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మూవీ టైటిల్ రణబాలి. ఆ పేరే చాలా పవర్ఫుల్ గా అనిపించింది. ఒక రా, వైలెంట్, ఇంటెన్స్ వైబ్స్ వస్తున్నాయి వింటుంటేనే. గ్లిమ్స్ ఓపెనింగ్ లోనే స్టోరీ వైజ్ ఇది ఏ సెటప్ లో ఉండబోతుంది అని మనకు ఒక హింట్ ఇచ్చారు. అండ్ మన మూడ్ ని కూడా ఒక క్రిస్టల్ క్లియర్ గా సెటప్ చేశారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ డార్క్ టోన్, రస్టిక్ సెటప్, ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ వెరీ వెల్ గ్రౌండెడ్ అండ్ అగ్రెసివ్ విజయ్ దేవరకొండ గారిని చూపించారు ఇందులో. గ్లిమ్స్ చూస్తున్నంత సేపు ఓవర్ ద టాప్ ఎలివేషన్స్ కానీ ఏ లౌడ్ డైలాగ్స్ లేకపోవడం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. బ్రిటిషర్స్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో ఇండియన్స్ దగ్గర నుంచి $45 trillion దొంగలించి తీసుకెళ్లిపారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్. దీని వలన మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 40 years చనిపోయారని చెప్పేసి అని పాయింట్ చూపించారు. దీనికి కారణమైన బ్రిటిషర్స్ ని మన విజయ్ దేవరకొండ గారు యాజ్ రణబాలి ఎలా ఎదుర్కొంటారు అనేది స్టోరీ సెటప్ అని నాకు అర్థమవుతుంది. ఈ గ్లిమ్స్ లో నాకు బాగా స్పెషల్ అనిపించింది వాళ్ళు సెట్ చేసిన ఒక విజువల్ టోన్. చాలా ఇమేజెస్ నాకు గ్రిట్టీగా, రాగా అండ్ ఆ ప్రీ ఇండిపెండెన్స్ టైంలో బ్రిటిషర్స్ మనకి ఎలాంటి ఫెమైన్ అండ్ డ్రాట్ సిచ్యువేషన్స్ తీసుకొచ్చారని ప్యూర్ అట్మాస్ఫిరిక్ టెన్షన్ క్రియేట్ చేసినట్టు అనిపించింది నాకైతే. కమింగ్ టు విజయ్ దేవరకొండ గారు, ఆయన లాస్ట్ మూవీస్ చాలానే డిసప్పాయింట్ చేస్తూ వచ్చాయి మనకి. ఫ్యామిలీ స్టార్ కానీ, దాని తర్వాత వచ్చిన కింగ్డమ్ కానీ, మధ్య మధ్యలో కొన్ని ట్రై చేశారు, ఖుషి అని, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇది ఆయన కమ్బ్యాక్ అవ్వచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ఆయన ఇయర్ ఇంకొక సినిమా రిలీజ్ ఉంది, రౌడీ జనార్దన. ఆ గ్లిమ్స్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అర్జున్ రెడ్డి తర్వాత ఆయన క్యారెక్టర్ డ్రివెన్ రోల్ చేస్తున్నారు ఇన్ రణబాలి. ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇంకా రణబాలికి నాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని అనిపించేది రాహుల్ సాంక్రిత్యన్ గారు. రాహుల్ సాంక్రిత్యన్ గారు తీసిన మూవీస్ లో నాకైతే చాలా వెల్ బ్యాలెన్స్డ్ కమర్షియల్ అపీల్ అండ్ ఒక స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ లాస్ట్ తీసిన మూవీ అదే శ్యామ్ సింగ్ రాయ్, మన నాని గారికి ఒక మంచి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారు. అండ్ దట్ టు అది కూడా ఒక పీరియాడిక్ సెట్టింగ్ లోనే ఉంటుంది. అండ్ ఆయన వరల్డ్ బిల్డింగ్ కానీ, క్యారెక్టర్ డెప్త్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ నాకైతే చాలా బాగా రాస్తారని అనిపిస్తుంది. చూద్దాం మళ్ళీ వీళ్ళిద్దరూ ఆ మ్యాజిక్ క్రియేట్ చేయగలుగుతారో లేదో అని. నాకైతే ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది ఆఫ్టర్ సీయింగ్ ద టైటిల్ గేమ్స్. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. విజయ్ దేవరకొండ గారు రౌడీ జనార్దనతో కంబ్యాక్ కొడతారా, లేకపోతే రణబాలితో కొడతారా? ఏదైనా సరే ఆయనకు మంచి సినిమా పడితే బాగుండు. మన TFI బానిసలకి ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా వస్తే బాగుండు అని కోరుకుందాం. ఈ వీడియోతో 100 సబ్స్క్రైబర్లు అవ్వాలి భయ్యా, మన టార్గెట్ అది. మీకు కనుక నా వీడియో నచ్చితే, నేను చెప్పిన అనాలిసిస్ మీరు మెచ్చితే ఒక్కసారి లైక్ బటన్ కొట్టండి. వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టండి. కొట్టారా? బెల్ 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 కొట్టు. మళ్ళీ ఇలాగే మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మంచి మంచి సినిమా కబుర్లు చెప్పుకుందాం. TFI బానిసలుగా 10 కాలాల పాటు వర్ధిల్లుదాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ ఆబర్జీన్, ద DNA ఆఫ్ సినిమా, సైనింగ్ ఆఫ్.